మోదీ వల విపక్షం విలవిల. అమ్మా మంచిగానే ఉన్నది వాడుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రస్తుతం ప్రధాని మోదీ కన్ను పడింది. బీఆర్ఎస్కు చెందిన హరీష్ రావును తమ వైపునకు లాక్కోవాలని ప్రయత్నిస్తున్న రేవంత్ పై కూడా ఆయన దృష్టి సారించారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో బలమైన నాయకుల కోసం మోదీ అన్వేషణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే హరీష్ కోసం తెర వెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్న రేవంత్ని తనతో చేతులు కలపవలసిందిగా బహిరంగంగానే ఆయన కోరారు. ఈ మాట సరదాగా అన్నట్టు పైకి అనిపించిన ప్రధాని అంతర్యం అర్థం కావాల్సిన వారికి అర్థమైంది. ఇండియా కూటమి నాయకులు నిన్నటి గురించి ఆలోచిస్తుండగా మోదీ షాలు రేపటి గురించి ఆలోచిస్తున్నారు. ఇదైతే వాస్తవం అబ్బా, అదైతే వాస్తవం. మోదీ షాలు రేపటి గురించి ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన పార్టీలను అంతటితో వదిలేయకుండా ఆయా పార్టీలు తిరిగి కోలుకోకుండా చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితే ఇందుకు నిదర్శనం. ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీఎంసీ ఎమ్మెల్యేలో తిరుగుబాటు వచ్చిందంటే దాని వెనుక మోదీ షాల హస్తం లేదని ఎలా భావించగలం? మోదీ షాలను ధిక్కరించే నాయకులకు పార్టీలకు మనుగడ ఉండదన్న భావన వ్యాప్తి చెందుతుంది. ఇది వాంఛనీయమా కాదా అన్నది పక్కన పెడితే అది వాస్తవం. మోదీ షాల మంత్రాంగం వల్ల ప్రాంతీయ పార్టీలను చీల్చుకొని బయటికి వస్తున్న నేతలు బలపడుతుండగా ఒరిజినల్ పార్టీ నేతలు బలహీనపడుతున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ దూరం కావడంతో ఇండియా కూటమి బలహీనపడింది. మమతా బెనర్జీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. క్షవరం అయితే గాని వివరం తెలియదు అన్నట్టుగా ఇండియా కూటమి ఉలిక్కిపడి తాజాగా సమావేశమై కూటమి బలోపేతంపై చర్చలు జరిపింది. ప్రధాని మోదీ దేశ ప్రజలు ముఖ్యంగా యువత మనోభావాలను పసిగట్టి అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకుని ఎన్నికల్లో విజయాలు సాధిస్తుండగా ఇండియా కూటమి నేతలు మాత్రం పాత చింతకాయ పచ్చడి ఆలోచనలతోనే అడుగులు వేస్తున్నారు. దీంతో ఇండియా కూటమి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. తొలి ప్రధాని నెహ్రూ కంటే ప్రస్తుత ప్రధాని మోదీ గొప్పవారా అంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వర్తమాన రాజకీయాల్లో మోదీ మహాబలుడని మాత్రం చెప్పవచ్చు. ఒక నాయకుడు 3 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బలహీనపడడం, ప్రతిపక్షాలు బలం పుంజుకోవడం సహజం. అయితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో పరిస్థితి లేదు. నిజమ్మా, 3 సార్లు ఒక జాతీయ పార్టీ ముచ్చటగా 3వసారి కూడా అధికారంలోకి వచ్చింది. ప్రాంతీయ పార్టీలు బలపడాలి, కాంగ్రెస్ బలపడాలి. కానీ దానికి ఆపోజిట్గానే పోతుంది. కాంగ్రెస్ అనేది ఖతమవుకుంటూ వస్తుంది, ప్రాంతీయ పార్టీలు కూడా ఖతమవుకుంటూ వస్తుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మోదీ, అమిత్ షా గురి రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇస్తున్నారు, హరీష్ రావుకు పగ్గాలు ఇస్తున్నారు. ఇద్దరు కనుక బీజేపీలకు పోతే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడుకున్నాడా మోదీతో? నేనే 2034 వరకు నేనే సీఎం అని ఏమైనా మాట్లాడుకున్నారా? మాకైతే తెలియదు, కానీ గట్టిగానే మాట్లాడుకున్నట్టయితే అనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి దూరమైండు, స్టాలిన్ ఇండియా కూటమికి దూరమైండు. ఎలక్షన్ల ముందు ఇండియా కూటమికి దూరంగానే ఉన్నది మమతా బెనర్జీ. ఎలక్షన్ల తర్వాత కర్రు కాసి వాత పెట్టిన తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళందరూ బంగ్లాదేశ్కి పోతూ ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది పశ్చిమ బెంగాల్ పరిస్థితులు ఏందన్నది. ఎంతమంది వలసవాదులను పెంచి పోషించింది మమతా బెనర్జీ కాదు, మమతా ఖాన్ అని పిలుచుకుంటూ ఉంటారు అందరూ.